ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ఈ ఉదయకాలమున దేవుడు మనకి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తన 91:10. అవును ప్రియులారా, లోకం భయముతో వణికిపోతున్న దేవుని రెక్కల చాటున ఉన్న మనకు దేవుని యొక్క సంపూర్ణ భద్రత ఉంది. ఒక చిన్న పల్లవి. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయము, నీ కృపగలాస్తమే నాకు ఆధారము. భయము లేదు, అపాయమే రాదు, యేసయ్యా నీవే నా కోట, నా ఆశ్రయ దుర్గము. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బైబిలులో మనము చూస్తే ఇజ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు ఆ దేశాన్ని వణికించాయి. కానీ దేవుని బిడ్డలున్న గోషేను ప్రాంతంలో ఏ తెగులు సమీపించలేదు. ఐగుప్తు అంతా చీకటిగా ఉన్న ఇజ్రాయేలీయుల ఇళ్లలో వెలుగు ఉంది. ఎందుకో తెలుసా? వారు దేవుని ఆజ్ఞలకు లోబడి గడప కమ్మములకు గొర్రెపిల్ల రక్తమును పూశారు. నేడు మనము యేసుక్రీస్తు రక్తము కింద ఉన్నాము కనుక ఏ తెగులు మన గుడారమును సమీపించదు, ఏ అపాయము మన దగ్గరకు రాదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఒక చిన్న పక్షి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకుంటుంది. బయట గాలి వాన ఉరుములు ఉన్నా తల్లి రెక్కల కింద ఉన్న పిల్లలకు ఏ అపాయము కూడా తెలియదు, అవి క్షేమంగా ఉంటాయి. అలాగే ఈ లోకమనే తుఫానులో మన పరలోకపు తండ్రి తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. ఆయన సత్యము మనకు డాలుగా కవచముగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబం గురించి, మీ ఆరోగ్యం గురించి భయపడుతున్నారా? వ్యాధి వస్తుందని, అపాయం జరుగుతుందని దిగులు పడుతున్నారా? ఈ వాగ్దానాన్ని నమ్మండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్న విధంగా మీ గుడారము, మీ ఇల్లు, మీ శరీరము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. అపవాది ఏ బాణం వేసినా అది మిమ్మల్ని తాకదు. స్క్రీన్లో మీరు చూస్తున్నారు కదా, అపవాది లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా కూడా అగ్ని ప్రాకారము దానిని ఆపుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నీ రక్తపు కోటలో భద్రపరచండి. ఏ తెగులు వారి జరిగి రాకుండా, ఏ అపాయము వారిని తాకకుండా నీ దూతల కాపలుగా ఉంచండి. నీ శాంతితో వారిని నింపమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.